శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 9 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి శివరామదాసు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వేళకొస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి అండి. మగ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1వ పాదము, 3వ పాదంలో జన్మించిన వారు ఈ నక్షత్రము 3 పాదాలు, ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు అనమాట. ఈ యొక్క సింహరాశి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారండి. గొప్పతనం వీరిలో ఏదైనా కానీ ముందుండి నడిపించడానికి శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చుకోవచ్చు. ఒక సత్తా వీరికి ప్రత్యేకంగా కూడా ఉంటుందండి. అంటే వారు ఏ సమూహంలో ఉన్నా తమ నాయకత్వాన్ని చూపించుకుంటూ ఉంటారు. వీరు ఇతరులను ముందుండి నడిపించడానికి కూడా, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ సింహరాశి వారు గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. తమ గౌరవం చాలా ముఖ్యము. ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే మనసు కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఉపకార స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి సింహరాశి వారు దాతృత్వ కలిగిన వారు. ఎవరు సహాయం కోరినా, ఎవరైనా వీరున్నంత వరకు కూడా వారికి సహాయం చేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉంటారండి. వెనకాడనమాట. వీరికి సహజంగానే ఆకర్షణ కూడా ఉంటుంది. ఎక్కడున్నా వీరి దృష్టి, వీరు ఎంతమంది ఉన్నా కూడా జనాల యొక్క ప్రత్యేకమైన దృష్టి ఈ సింహరాశి వారిపై ఖచ్చితంగా ఉంటుంది కూడా. అలాగే పట్టుదల, కృషి కూడా చాలా ఎక్కువండి. వీరు నిర్ణయం తీసుకుంటే ఏ కష్టానైనా సంభవించినప్పుడు వారి ఎంత కష్టమైనా కూడా దాన్ని భరించి ముందుకు వెళ్ళే ఒక శక్తి వీరికి ఉంటుందన్నమాట. విజయాన్ని సాధించడానికి దృఢమైన సంకల్పం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. ఇక కోప ఆవేశాలు చూసుకున్నట్లయితే కనుక గౌరవాన్ని కించపరిస్తే లేదా తక్కువ చేస్తే మాత్రము, తక్కువ అంచనా వేస్తే మాత్రం కోపం త్వరగా వస్తుంది. అవకాశాన్ని అండగా నిర్ణయాలు తీసుకోవాలంటే నిర్ణయాలు తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే పొగరు కూడా కనిపించడము సహజమైన వీరికి గౌరవం అనమాట. ఎక్కువ కొన్నిసార్లు అది ఇతరులకు పొగరుగా అనిపించవచ్చు. ఈ సింహరాశి వారికి ధైర్యం, సాహసాలు కూడా చాలా అనుకూలమైన, కష్టాల్లోనూ నిలబడే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. నిబద్ధత, నమ్మకము, దాతృత్వము, నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి సింహరాశి వారికి. సింహరాశి వారికి ఆవేశం కూడా ఎక్కువే. పొగరు, అహంకారం కొంత ఎక్కువగా ఉంటుంది. త్వరగా ఓడిపోవడాన్ని అంగీకరించలేరు. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను కూడా వీరు పట్టించుకోరండి. వీళ్ళు ఏం చెబితే అదే చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే సింహరాశి వారికి తెగింపు ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్కువ, పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంత ధైర్యం కలిగినటువంటి ఈ సింహరాశి వారిని కూడా అనుకోకుండా వచ్చే ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే ఒక వార్త కావచ్చు, బంధువుల ద్వారా కానీ, ఇంకేమైనా ఫ్రెండ్స్ ద్వారా కానీ వచ్చే ఒక వార్త వల్ల వీళ్ళు పూర్తిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి ఒకటి వస్తుందండి రేపటి రోజున. ఈ రేపటి రోజున మీరు అనుకోకుండా మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా అయితే ఇది ఖచ్చితంగా సాయంత్రం లోపు జరిగి తీరుతుందండి. సాయంత్రం లోపు ఈ వార్తకు మీరైతే సడన్గా షాక్ అవ్వటం కానీ, మీకేమైనా సడన్గా హార్ట్ స్ట్రోక్స్ లాంటివి వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి. మీ బంధువు మనుషులు కానీ ప్రత్యేకంగా, లేదా మీకు సంబంధించిన మీ యొక్క స్నేహితులకు సంబంధించిన వారు కానీ ప్రత్యేకంగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇది ప్రత్యేకంగా అని ఎందుకన్నామంటే కనుక అది ఎప్పుడు చేయని వాళ్ళు మాత్రం మీకు ఫోన్ చేస్తారు. కుటుంబంలో కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదా బంధువుల్లో కావచ్చు అనమాట. ఎవరైనా ఒకరికి కాస్త ఆరోగ్య సమస్య గురించి ఒక ఫోన్ అయితే రాబోతుంది. సడన్గా హాస్పిటల్లో చేరడము, లేదా తను మరణ వార్త వినడం కానీ, కొన్ని సడన్గా మీకు రేపొద్దున ఈ వార్త అనేది సడన్గా మీకైతే అందుతుంది. అవకాశం కూడా ఉంది. అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే మన వాళ్ళు, మన కుటుంబం సభ్యులనో, లేదంటే దూరంగా ఉన్నటువంటి అమ్మమ్మ, తాతమ్మ, నాయనమ్మ ఇలాంటి వారు కావచ్చనమాట. బాగా వయసు పైబడిన వారే
కానీ మీరు కూడా వారికి ఎప్పుడో ఎటువంటి సమస్య వస్తామని మీరు ఖచ్చితంగా కూడా సిద్ధంగా కూడా ఉండండి. ఉండవచ్చు, లేకపోవచ్చు. కాకపోతే మీకు అనుకోకుండా కాస్త వారికి సంబంధించి ఏదైనా వినకూడని వార్త మీరు వినడము అలాంటివి కూడా ఈ రేపటి రోజున జరిగే అవకాశం ఉంది. మీరు రేపటి రోజు చాలా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెని రాయి చేసుకోవాలి. చాలా నిబ్బరంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు ప్రత్యేకంగా మీరు మీ కొన్ని వినే వార్తల వల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేదంటే కూడా కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి సహకారము ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మీరు అంతకు మించి మాత్రం ప్రత్యేకంగా ఈ సింహరాశి వారు మాత్రం భావోద్వేగాలు బయటికి కనిపించకపోయినా మనసులో చాలా సున్నితమైన మనసును కలిగిన వారు. మీరు ఎలాంటి చెడు వార్త విన్నా వెంటనే షాక్ అవుతూ ఉంటారనమాట. కొద్దిసేపటికి ఆ వ్యక్తికి సహాయం చేయడానికి లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చాలా ఎక్కువగా చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. మీ యొక్క వంతు మీ సహకారాన్ని కూడా మీరు అందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రేపటి రోజున కాబట్టి మీరేంటంటే అండి, రేపటి రోజు వినబోయే ఈ వార్త వలన మీకు కాస్త నష్టాలు వ్యతిరేకాలు ఉన్నా కూడా ఎప్పటికీ చాలా జాగ్రత్తగా నిదానంగా నిలబడి కొన్ని సహకారాలు మీ వంతు సహకారం మీరు అందించాలన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా కూడా డౌన్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మీకు ఏంటంటే ఈరోజు రేపటి రోజున ప్రత్యేకంగా మానసికంగా కాస్త బలంగా ఉండండి. ఎలాంటి చెడు వార్త విన్నా వెంటనే ఆవేశానికి లోనవ్వకుండా ముందుగా ప్రశాంతంగా ఆలోచించండి. ఆ వ్యక్తికి సహాయం చేయగలిగేంత వరకు కూడా మీరు చేయాలి. కానీ తాము భావోద్వేగంగా కుంగిపోకూడదు అనేటువంటి ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇంకా ఈ సింహరాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా కుటుంబ సభ్యుల కన్నా కూడా వీళ్ళు ఎక్కువ బాగా ఇప్పుడు ఉన్న కుటుంబంలో ఉన్న సభ్యుల కన్నా కూడా కాస్త మనకి అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు అంటేనే ఇలాంటి రిలేషన్స్ కలిగిన వారంటేనే వీరికి చాలా ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఇస్తూ ఉంటారనమాట. వీరికి గౌరవం, బాధ్యత ఎక్కువగా ఉంటుంది వారి పట్ల. దానివల్ల ఏంటంటే ఈ సింహరాశి వారు తొందరగా భావోద్వేగానికి లోనైపోతూ ఉండడము, అలాగే ఏం చేయాలో అర్థం కాకపోవడము అలా జరుగుతూ ఉంటుందన్నమాట. రేపటి రోజున ఈ సింహరాశి వారు తప్పకుండా వారికి సహకారం చేసినంత తప్పకుండా చేయాలి. రేపటి రోజున మీకు ఎటువంటి కాల్స్ వచ్చినా కూడా కాస్త నిదానంగా నిలబడి ఓపికగా నిలబడినట్లయితే మీకు ఎక్కువ స్థాయిలో ఇబ్బంది చేసే అవకాశం అయితే లేదండి. మీకు ఏంటంటే రేపటి రోజున ప్రత్యేకంగా మీకంటూ ఒక వ్యాపారస్తులైతే కనుక అనుకోకుండా ఆకస్మికంగా ధనప్రాప్తి అనేది కూడా కలిగే అవకాశం అయితే ఉంది. ఈ రేపటి రోజున మీకు క్రితంలో పెండింగ్‌లో పడిన బకాయిలు గానీ, ఇంకేమైనా పనులున్నా కూడా రేపటి రోజు తిరిగి చేసే అవకాశం కూడా ఉంది. ఒక పెద్ద డీల్ ద్వారా మీకు ఆకస్మిక ధన ప్రవాహం యోగం కూడా కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. అలాగే మీకు ఎప్పటినుంచో మీకు డీల్‌లో కొంచెం కలుస్తాను అన్న మనిషి జాయింట్‌గా కలుస్తాను అనుకున్న వ్యక్తి కూడా మీకు దూరమై ఉంటే మాత్రం రేపటి రోజున తను సడెన్‌గా మీ ముందు వెనుకపోతూ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులనేవి ఏర్పడ్డాయి. అలాంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీకు ముందుకొచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. అలాగే ఉద్యోగము చేసేవారికి కూడా రేపటి రోజున కొన్ని కొన్ని ప్రమోషన్‌లు వస్తాయి. రేపటి రోజున మీ యొక్క ఆఫీస్ జీవితము అనేది చాలా సాఫీగా నడవబోతుంది. మరి సులభంగా అయితే లేదండి. మరీ అంత కష్టంగా కూడా ఏమీ లేదు. మీడియంగా మాత్రం మీ పరిస్థితి రేపటి ఉంటుంది. అలాగే మీరు ఇన్ని రోజుల నుంచి రావు అనుకున్న ధనం మాత్రం మీకు తిరిగి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మీరు చేసే పనుల్లో అన్నిట్లో కూడా కొన్ని సమస్యలు తప్పించుకొని ముందడుగు వేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీరు ఏదైనా గానీ ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించుకొని చేయండి. ఏ పని చేసినా కూడా ఓం ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనకు ముందు కావాల్సిన ధైర్యం కావాలండి. ఆ ధైర్యం కావాలంటే మాత్రము మనము గణపతి నమః అనే మంత్రాన్ని కానీ, హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ తప్పకుండా జపించడం వల్ల మీకు కొంచెము ధైర్యం అనేది ఏర్పడుతుందనమాట. మీకు జరిగే కొన్ని కొన్ని నెగెటివ్స్ గురించి కూడా బయటపడతారు. ఇక కొన్ని కొన్ని వార్తలు తెలిసి మీరు భయపడేందుకు కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున ఏదైనా సరే మీరు కొంచెం నిదానంగా మాట్లాడడం అలాంటి నమ్మండి. మరి తెలుసునా కదండీ సింహరాశి వర్గ జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.